ఇండస్ట్రీలో ఉన్న పెద్ద బ్యానర్లలో యూవీ క్రియేషన్స్ చాలా స్పెషల్. వాళ్ళ ప్యాషన్ ఒక సినిమా తీయడంలోనే కాకుండా, అంటే సినిమాకి ఎంత కావాలంటే అంత బడ్జెట్ పెట్టడమే కాకుండా, మంచి మంచి థియేటర్స్ గుంటూరు జిల్లా వాళ్ళకి, సీడెడ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, బెస్ట్ థియేటర్స్ చేశారు. వాళ్ళ ప్యాషన్కి నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి నేను ఫ్యాను. సో ఎప్పుడూ వాళ్ళతో అసోసియేట్ అవ్వడం ఈసారి నా అదృష్టం. ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చేశాను. నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. ఆహ్, నిజంగా వంశీ గారికి, విక్కీ గారికి, అజయ్ గారికి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా నేను చూడడం జరిగింది. నేను యూవీ ఆఫీస్‌లోకెళ్ళి ఎడిట్ రూమ్‌లో సినిమా చూశాను. సినిమా చూసి ఇంటర్వెల్‌కే నాకు చాలా బాగా నచ్చేసి, నేను అందరికీ కాల్స్ చేయడం స్టార్ట్ చేశా. సినిమా అదిరిపోయింది, సినిమా అదిరిపోయిందని. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అయితే అసలు నేను ఎడిట్ రూమ్ బయటికి రాగానే డైరెక్టర్ ఎక్కడ అని ఎత్తుక్కోవడం స్టార్ట్ చేశా. కానీ డైరెక్టర్ ఇక్కడ లేడు, చెన్నైలో ఉన్నాడు అని చెప్పారు. నిజంగా సినిమా చాలా చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. అంటే సినిమా అయిపోయిన తర్వాత చాలాసేపు నేను ఆ క్యారెక్టర్స్ దగ్గర నుంచి, ఆ సినిమాలో నుంచి నేను బయటికి రాలేదు. అక్కడే ఉండిపోయాను. నాకు ఇమ్మీడియేట్‌గా సెకండ్ టైమ్ మళ్ళీ చూడాలనిపించింది. చూపించమని అడిగాను. "ఒకసారి చూసావుగా చాలులే" అన్నారు. తర్వాత అందరికి కాల్ చేశాను, మాట్లాడాను. నిజంగా ఇప్పటికి కూడా నేను ఈ హాల్లోకి వస్తుంటే పాట ప్లే అవుతుంది. నాకు ఆ పాట ప్లే అవుతుంది, సినిమా అంతా నా మైండ్‌లో తిరుగుతూ ఉంది. ట్రైలర్ ఏస్తున్నారు. నాకు అసలు ఆ ట్రైలర్ చూస్తుంటే, అరే ఆ పొరపాటున ఏదో సినిమా కూడా వేసేయచ్చు కదా కంటిన్యూస్‌లో అనిపించింది. వేయాలనే ఉంది కానీ వీళ్ళు కాపీలు రెడీ చేయరు బ్రదర్. కానీ యూవీ క్రియేషన్స్‌కి మళ్ళీ ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టి, 'విశ్వంబర' రిలీజ్ అయ్యే టైంకి అసలు నెక్స్ట్ లెవెల్‌లో బ్యానర్ గానీ, బ్యానర్ వాల్యూ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఇంకొకసారి జెండా పైకెత్తుతారని గట్టిగా నమ్ముతున్నాను. నిజంగా ఈ సినిమా అంటే ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడము, సంతోష్ గారిని, యూవీ క్రియేషన్స్ గాని ఈ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడము, ఇలాంటి మంచి డైరెక్టర్ దొరకడం కూడా చాలా లక్. అంటే మాకు నిజంగా ఇలాంటి కథల కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఇది వాళ్ళకి దక్కింది. ఇలాంటి కథలు ఇంకా రావాలి. లవ్ స్టోరీస్‌లో చాలా కథలుంటాయి. లవ్ స్టోరీలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. చాలా బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ అసలు లవ్ స్టోరీస్ ఇంకా ఇంకా రావాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అని కోరుకుంటున్నాను. ఈ సినిమా 'సంతోష్ 2.0' మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇప్పటివరకు మీరు చూసిన 'సంతోష్ శోభన్' వేరు. ఈ సినిమా 'సంతోష్ శోభన్' వేరు. ఇది నేను లాస్ట్ 2, 3 డేస్‌లో ప్రతి ఒక్కరితో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. అంటే తన పెర్ఫార్మన్స్ అసలు చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఒక స్టార్‌లాగా చేశారు చెప్పాలంటే. ఆహ్, అంత సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్ సెకండ్ హాఫ్‌లో మెయిన్‌గా ఎమోషన్స్ ఆ ఫేస్ మీద అలా పలుకుతుంటే అసలు నాకే కళ్ళలో నుంచి నీళ్ళొచ్చాయి కొన్నిసార్లు. నిజంగా ఆ ట్రైలర్‌లో చెప్పినట్టు నాకు ఒక హగ్ కావాలి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి 2026 సంక్రాంతి తర్వాత పెద్ద హీరో అవ్వాలని ఈ ఇయర్ క్యాలెండర్ మొత్తం మీ డేట్స్ అన్ని సినిమాలతో నిండిపోవాలని కోరుకుంటున్నా. మానస వారణాసి తన ఇంతకుముందు సినిమా కూడా నేను చూశాను. యాక్చువల్లీ ఆహ్, ఈ సినిమా చూసిన తర్వాత నేను మామూలుగా వాళ్ళ మేనేజర్‌ని మామూలుగా అంటే మనం ఏదైనా వేరే సినిమాలో క్యాస్ట్ చేద్దామని, ఈ అమ్మాయి నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తుంది? ఎక్కడుంటుంది? ఏ ఊరు? అని అడిగాను. సార్ హైదరాబాద్‌లోనే వద్దులే.
మా ఇంటి దగ్గరే ఉంటుందని చెప్పారు. అదే అందుకే వద్దన్నా. సో, యాక్చువల్లీ మా కమ్యూనిటీలోనే ఉంటారని తెలిసింది. సో, తెలుగు అమ్మాయి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఆహ్, నిజంగా మీకు గూడా ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇదే ఇయర్. డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళెవరు నేను కలవలేదు. అందరూ వాళ్ళ వర్క్స్‌లో బిజీగా ఉన్నారు. ఆహ్, బట్ నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్నిట్లలో వాళ్ళతో వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటున్నా. వాళ్ళు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఈ సినిమాకి అమేజింగ్. అంటే అందరూ తెలుగులో కొత్త. వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఇందాకే పోస్టర్ రిలీజ్ చేస్తే చూసాను. నాకు తెలీదు. నేను కలవలేదు. బట్ ఈ సినిమా మాత్రం నేనొకటి విషయం ఖచ్చితంగా చెప్తున్నా. బ్లాక్ బస్టర్ ఫిబ్రవరిలో వాలంటైన్స్ డేకి బ్లాక్ బస్టర్ సినిమా. ఇందులో ఏమన్నా తేడా ఉంటే నేను ఇంకోసారి మైక్ పట్టుకొని చెప్పను. లేదు, నేను నిజంగా చాలా కాన్ఫిడెంట్‌గా అంటే నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల కన్నా నేను చూసి ఒక ప్రేక్షకుడిగా నేను హుక్ అయిన సినిమా, నాకు బాగా నచ్చిన సినిమా. సో, నేను అందుకే నిజంగా కాన్ఫిడెంట్‌గా చెప్పాలనుకున్నాను. ఇదేదో అంటే ఎవరినో ఎక్సైట్ చేయడానికో ఏదో కాదు. నిజంగా జెన్యూన్‌గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సినిమా అదిరిపోయింది. అందుకే నేనొచ్చి దీనికి అసోసియేట్ అయ్యి నేను చెయ్యాలి అని మనస్ఫూర్తిగా వచ్చి కూర్చున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ.